హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్ అయిన రెసిపీ చేయబోతున్నాము. కొబ్బరి పాలతో పిట్టు చేసుకోబోతున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్కున్న క్యారెట్, బియ్యం పిండి వేయించి పెట్టుకున్నాను. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బియ్యాన్ని బాగా కడిగి ఎండబెట్టుకొని మిల్లు ఆడించుకొని వేయించి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిట్టు చేసుకోవచ్చు. దీంట్లోకి కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. కొబ్బరి పాలతో పిట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసుకొని కొంచెంగా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ముందుగా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, క్యారెట్ వేసుకొని, 2 స్పూన్ల కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పిండి బాగా ఎంత బాగా వచ్చేసిందో. చిన్న వంటలు ఉంది, మిక్సీని అలా పల్స్ మోడ్లో తిప్పుకుంటే చిన్న చిన్న వంటలు పోతాయి అండి. ఒక్కసారి అలా ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి, కానీ వంటలు లేవు. ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిక్సర్ని, క్యారెట్ మిక్సర్ని దీంట్లో వేసుకున్నాం. దీంట్లో అంతా కలుపుకోవాలి. కొబ్బరి పాలతో కలిపాముగా పిండి చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయి చిన్న చిన్న కప్స్ ఉంటే దీంట్లో వేసుకోండి. ఇలా కొబ్బరిని ఫస్ట్ ఇలా వేసేసి దీంట్లో ఈ పిట్టు మిశ్రమాన్ని ఇలా వేసుకొని దీనిపైన మళ్ళీ కొబ్బరి ఇడ్లీ ప్లేట్లోనే పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా ఉడికిపోయింది. ఇడ్లీ ప్లేట్లోనే ఉడికిపోయింది. చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, వాటిలో వేసి పెట్టేస్తే ఇడ్లీ పాత్రలో దాంట్లోనే ఉడికిపోతుంది. బయటికి తీసి ప్లేట్లోకి అలాగే మార్చుకోండి. కొబ్బరి పాలతో క్యారెట్తో పిట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. వేడిగా ఇలా చేసి ఇచ్చారంటే అడిగి మరీ తింటారు. కొబ్బరి పాలు ఉంటే వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడూ తినే ఇడ్లీ దోశ కంటే ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. కొబ్బరి పాలతో క్యారెట్తో చేసిన ఇంత మంచి రెసిపీకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.